చెప్పలేదు. మాకు తెలియదు, మేము కింద ఉంటాం కదా, మా పిన్ని వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళకేం తెలుసు. ఎవరిని రానియరు గేట్ లోపలికి. ఎవరు వచ్చినా, కొరియర్ వాళ్ళు వచ్చినా, ఏ పిల్లల్ని కూడా వేరే వాళ్ళని రానియరు. ఇక్కడ ఉన్నోళ్ళే ఆడుకుంటారు. పైనుంచి దుంకేవాడంటే మాకు తెలియదు ఆ విషయం. తెలీదండి మాకు. శిక్ష ఎంత డేంజర్గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయరంటే కాదు. వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చెయ్యాలంటే. వణుకో అమ్మాయిలైనా కానీ ఎవరైనా. ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరీ ఘోరం. ఎంత వాడు డేంజర్ రోడ్ అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు ఎవరిని. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చ ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు. కొంచెం సైకోగా తయారవుతారు, కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, ఏం చేస్తారు. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏందని. ఏ పేరెంట్స్కి అయినా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళ అంతే కదా. అవి చూసే కదా వాడికి అట్లా రాయడం కూడా చక్కగా వస్తాడు. ఎంత మొద్దు అయితే ఆడు చిన్నపిల్లలాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదువు రాను మొద్దు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదన్నీ ఉందా? వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా, నేను ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబుని. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, కానీ వాడు ఎంత డేంజర్గా ఉన్న ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద? వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులల్లో చాలా జరుగుతున్నాయండి. పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దు అనే భయం పెట్టాలి పిల్లలకి. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు.